ఒక్కసారి పబ్లిక్ ని చూస్తున్నారండి. ఇక్కడ గంగా నది, అమ్మవారు గంగా నది అండి. ఎటు నుంచి ఇటు వస్తాయండి వాటర్. ఇది డైరెక్ట్ గా అలకానంద నదిలో కలుస్తుందండి. ఈ నది వచ్చేసి గంగమ్మ నది వచ్చేసి కబ్సే ఏ గంటేసే అచ్చా గంటేసే గంట ఏంటంటే వీళ్ళు గంట నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. अच्छा 2 घंटे से अच्छा सुबह से लाइन है रात से लाइन है ना अच्छा నైట్ నుంచి మొత్తం లైన్ ఉందంటండి. పబ్లిక్ అయితే కొంతమంది గంట క్రితం వచ్చారు. తత్పోళ్ళు అందరూ अच्छा 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 बोलो आप कब आए? हम 2 घंटे से खड़े हैं यहाँ पर। कहाँ से आए? ग्रेटर नोएडा। ग्रेटर नोएडा। ग्रेटर नोएडा दिल्ली के पास। अच्छा दिल्ली నుంచి వచ్చారంటే ఢిల్లీ నోయిడా నుంచి వచ్చారంటే వీళ్ళు. अच्छा हैंडीकैप अच्छा अच्छा यहाँ पर कोई दिक्कत नहीं. भगवान के लिए क्या पिछाना शर्माना नहीं, भगवान के लिए आए. बम बोले तो सब्जी ने पुकारना है. क्या शर्मा रहे क्यों? हाँ घर से बोलना. हाँ ऐसा. हर हर महादेव. చూడండి చూడండి చిన్న పిల్ల అండి. बम बम बोले बोलो बम बम बोलो बम बम बोलो बम बम बोले बोलो जोर से बम बम बोले बोलो बम बम बोलो. अच्छा अच्छा అందరు హ్యాపీగా ఉన్నారండి. అందరు సరదాగా ఉన్నారు. దేవుడు అంటే మాత్రం అందరు హ్యాపీగా ఉన్నారు. అందరు చాలా హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళ ఆనందాన్ని తిరిగేయలేదు. వాళ్ళ సంతోషం, వాళ్ళ ఆనందం అంతా చాలా బీభత్సంగా ఉంది. భగవంతుడు అంటే శివుడు అంటే అంతేనండి. ఈ లోకంలో శివుడికి మించిన దేవుడు తెలియడు తెలుసు అందరికి. అవతలకి వెళ్ళి మళ్ళీ యువతలు చూపిస్తానండి మీకు. ఒకసారి మీరు చూడండి. ఇదే బ్రిడ్జ్ అండి. గంగమ్మ తల్లి ఇటు నుంచి వస్తుందండి. గంగమ్మ తల్లి ఇటు నుంచి ప్రవహిస్తుంది. గంగమ్మ తల్లి ఈ బ్రిడ్జ్ కింద ఇటు నుంచి వెళ్తుందండి. అలకానంద నదిలో వెళ్ళి కలుస్తుందండి గంగమ్మ తల్లి. ఈ లైన్ మొత్తం చూడండి. లైన్ మొత్తం చూపిస్తా మీకు ఎంత పొడుగుందో. స్వామి వారికి దర్శనం చేసుకుంటానికి క్యూ చూడండి. చూపిస్తా మీకు మొత్తం కళ్ళారా చూడండి. ఇది దర్శనం చేసుకుంటారండి. ఎటు నుంచి దర్శనం చేసుకుని ఇగో ఇలా వచ్చేస్తారండి. ఈ మెట్ల నుంచి కింద దిగేస్తారు. మళ్ళీ ఇలాగే సేమ్ ఇటు నుంచి మళ్ళీ ఆడ అది కనిపిస్తుంది ఆ బ్రిడ్జి. అటు నుంచి వెళ్ళిపోవాలండి మనం రిటర్న్. ఆడ టెంపుల్ కనబడుతుందండి. భైరవుడి టెంపుల్ అండి అది. దాదాపు అది ఎక్కాలంటే కిలోమీటర్ పైకి ఎక్కాలండి, పైన కొండపైకి. చూడండి మళ్ళీ అక్కడ కొంతమంది భక్తులు దర్శించుకొని పైన కొండ మీద కూడా చాలా మంది సేద తీర్చుకుంటున్నారు. పైన మబ్బు మంచు పచ్చ గడ్డితో నిండిపోయిన కొండ, ఆ పైన మేఘాలు, అందమైన ప్రదేశం. ఈ కేదార్నాథ్ లో చాలా ఎటు చూసినా చాలా అద్భుతమైన ఒక పరిమాణం అండి. నాకైతే అసలు ఎటు చూసుకున్నా కూడా ఏం చెప్పాలో తెలియట్లే. అంత అందంగా ఉందండి, అంత అద్భుతంగా ఉందండి ఇక్కడైతే. అసలు ఇక్కడికి వచ్చానండి నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికైతే. కానీ నాకైతే మళ్ళీ రాబుద్ది కావట్లేదండి ఇక్కడ నుంచి.
ఆ టెంపుల్ అయితే కనబడుతుంది కదండి మీకు. భైరవ టెంపుల్ అండి. భైరవ అంటే మీకు అర్థమైంది అనుకుంటా. భైరవుడు అంటే